ఈ ఏడాది రథసప్తమి జనవరి 25న వచ్చింది. ఆ రోజు చంద్రుడికి చెందిన శ్రవణ నక్షత్రంలోకి సూర్యుడు రావడం వలన సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అన్నీ సవ్యంగా జరుగుతాయి. అంతా మంచి జరుగుతుంది. కోరికలు కూడా నెరవేరుతాయి. మాఘ సప్తమి నాడు ఇలా చేయడం వలన ఎంతో మంచి జరుగుతుంది. కొన్ని పనులు చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా బయటపడవచ్చు. రథసప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి తర్వాత రోజు సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు 7 జిల్లేడు ఆకులు మగవారు, 7 చిక్కుడు ఆకులు ఆడవారు పెట్టుకుని తలస్నానం చేయాలి. రథసప్తమి నాడు ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. తూర్పు దిక్కున తులసి కోట పక్కన ఆవు పేడతో అలికి పద్మం వేసి పొయ్యి పెట్టి ఆవు పాలు పొంగించాలి. పాలల్లో కొత్త బియ్యం, నెయ్యి, బెల్లం వేయాలి. ఇలా పరమాన్నాన్ని తయారు చేయాలి. తులసి కోట ఎదురుగా 7 చిక్కుడు ఆకులతో రథం చేయాలి. ఆ తర్వాత ఆ చిక్కుడు ఆకులపై పరమాన్నం పెట్టి నైవేద్యం సమర్పించాలి. ఇలా వీలు కాకపోతే గ్యాస్ స్టవ్ పైనైనా నైవేద్యం వండి సమర్పించవచ్చు. ఇలా చిత్తశుద్ధితో సూర్యుని ఆరాధిస్తే విశేష ఫలితాలను పొందటానికి వీలవుతుంది.